హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే లాస్య భాగ్య ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. లాస్య ఏమంటుంది అంటే, నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చానో ఇక్కడి నుంచి తిరిగి నందు దగ్గరికి కూడా అలానే వెళ్ళాలి. నా మీద నుంచి ఎటువంటి రిమార్క్స్ ఉండకూడదు. నా అంతలో నేనే ప్లాన్ చేసుకొని వచ్చానని ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి కూడా తెలియకూడదు. అలా చెయ్యాలి అంటే భాగ్య ఒక తాడు తీసుకొచ్చి నువ్వు నా 2 చేతులను కాళ్ళను గట్టిగా కట్టేసేయి అని చెప్పేసి అనగానే భాగ్య, అమ్మో లాస్య, నువ్వు మామూలు దానివి కాదు, ఇక్కడ ఉండాల్సిన దానివి అస్సలే కాదు అని అనగానే, అబ్బా భాగ్య, ఇప్పుడు పొగిడే టైం కాదు, నన్ను త్వరగా కట్టేసేయి అని అంటూ ఉంటే త్వరగా భాగ్య లాస్య 2 చేతులను కాళ్ళను తాళ్లతో కట్టేస్తూ ఉంటుంది. ఇక వెంటనే లాస్య గట్టిగా పక్కనే ఉన్న గోడని ఇలా గుద్దుకొడడంతో నుదుట మీద దెబ్బ కూడా పడుతుంది. అమ్మో లాస్య, ఏం చేస్తున్నావు అని అనగానే, లేదు భాగ్య, మన మీద ఎటువంటి ఇది రాకుండా ఉండాలి అన్నా, కొంచెం కూడా నా మీద నందుకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అనుమానం రాకుండా ఉండాలంటే నన్ను ఎవరో కిడ్నాప్ చేసేసి ఇక్కడ దాచినట్టు ఉండాలి. అందుకం కోసమే నేను ఇదంతా కూడా నాటకం చేస్తున్నాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు అంటే, లాస్యని ఎవరో కిడ్నాప్ చేశారనుకుంటా, అక్కడ ఉంది, నాకు మెసేజ్ వచ్చింది అని చెప్పేసేసి ఊరికే డ్రామా నువ్వు ఎంత డ్రామా వేస్తావో నీ ఇష్టం, సరేనా భాగ్య అని అనగానే, లాస్య, నువ్వు నాకు చెప్పావు కదా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఎంత నాటకం చేస్తానో చూడు, నీ మీద ఎవరికి కూడా చిన్న చీమంత కూడా డౌట్ లేకుండా చేస్తాను అని చెప్పి భాగ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లాస్య ఎప్పుడు అనసూయమ్మ అభి వాళ్ళు తనని తీసుకెళ్ళడానికి వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ నాటకాన్ని అంతా కూడా శేఖర్ ముందే తులసికి చెప్పేస్తాడు. శేఖరు తులసి ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి వెళ్తారు కదా, లాయర్ లాస్య నాటకాన్ని భాగ్య నాటకాన్ని మొత్తం చెప్పేయటంతో మన శేఖర్ అలానే తులసి ఇద్దరు కూడా లాస్య ఉన్న దగ్గరికి వెళ్తారు. ఇక లాస్య ఉన్న దగ్గరికి వెళ్ళి డోర్ను గట్టిగా నెడుతూ ఉంటే డోర్లు కూడా ఓపెన్ అయిపోతాయి. లాస్య తులసిని అలానే శేఖర్ని చూసి ఏంటి వీళ్ళొచ్చారు, ఆంటీ రావాలి కదా అనుకుంటూ మనసులో అనుకుంటుంది. లాస్య, ఏంటి నీ నాటకాలు ఇవన్నీ కూడా, నీ మూలాన ఇప్పుడు ఏమీ తెలియని నందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అని అనగానే, ఏంటి తులసి, శేఖర్ చెప్పేది నిజమా? నందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా? దేనికి అని అనగానే, తులసి, నువ్వు కనిపించటం లేదని మీ ఆఫీస్ వాళ్ళు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ వాళ్ళు నువ్వు కనిపించకపోతే ఆయన్ని వదలరు అట అని చెప్పేసి తులసి బాధపడుతూ ఉంటుంది. ఇక లాస్య, అమ్మయ్యా, తులసికి కూడా నా మీద ఏమీ డౌట్ రాలేదనుకుంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సరే, అయిపోయిందేదో అయిపోయింది. శేఖర్, ముందు లాస్య కాళ్ళని చేతులకి కట్టేసున్న తాళని లాగిద్దాం రా అని అంటూ ఉంటే ఇక వెంటనే లాస్యని అక్కడి నుంచి విడిపించుకొని బయటకు తీసుకొని వస్తారు. తులసి, ముందు అర్జెంటుగా మనం స్టేషన్కి వెళ్దాం తులసి, వెళ్ళి నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని, నందుకి నాకు ఎటువంటి మనస్పర్ధలు లేవని చెప్పేసేసి పోలీస్ వాళ్ళకి చెప్పి నందుని ఇంటికి తీసుకొద్దాం పదా అని చెప్పేసి అంటూ ఉంటే తులసికి మొత్తం కూడా నాటకమని తెలుసు కదా, కానీ ఎందుకైనా మంచిది, నిజంగా కిడ్నాప్ చేశారా లేకపోతే తనంతట తానే ఇంత చేసింది ఇదంతా కూడా లాస్య వేసిన ప్లానేనా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ముందు లాస్య ప్లాన్ని కాదు, ఆయన బయటికి రావటం నాకు కావాలి అని చెప్పి ఇక ఏం చేస్తుంది అంటే తులసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి, ఉదయం మా అన్నయ్య మా అబ్బాయి ఇద్దరూ వస్తే లాస్య సాయంత్రానికి కన్నా ఎక్కడున్నా సరే చూపిస్తే మా ఆయన్ని వదిలేస్తానన్నారు కదా, ఇదిగోండి లాస్య బయటకు వచ్చింది అని అంటూ ఉంటే ఇంతలో పోలీస్ వాళ్ళు, ఏమ్మా లాస్య, పొద్దున్నుంచి కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటే, అది సార్ అది అని అంటూ ఉంటే పక్కనే ఉన్న శేఖర్, తనని ఎవరో కిడ్నాప్ చేశారటండి అని అనగానే, వాట్ లాస్య, నిన్ను కిడ్నాప్ చేశారా? ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అంటూ ఉంటారు. వెంటనే, ఏమో ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళని నేను చూడలేదు, వాళ్ళు ముఖానికి మాస్కులు పెట్టుకొని ఇక వాళ్ళు ఎవరన్నది కొంచెం కూడా ఆనవాళ్ళు లేకోకుండా ముఖమంతా కూడా స్కార్ఫ్ కట్టుకొని వచ్చారండి అని లాస్య అంటుంది.
ఎనీవే లాస్య గారు, మీ ప్రాణాలకి ముప్పు ఉందేమో, మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? ముందు మీరు వచ్చారు కాబట్టి నందోని అయితే విడిపించేస్తాం, కానీ మిమ్మల్ని ఎక్కడి నుంచి ఏ టైంలో ఎవరు తీసుకెళ్లారో ఇవన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు నందగోపాల్ ఇంట్లో ఉంటున్నారు, మీరు నందు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీ మూలాన వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి, తర్వాత మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టే వీళ్ళ ఫ్యామిలీలో ఎవరినైనా కిడ్నాప్ చేస్తే అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మిమ్మల్ని ఏ టైంలో తీసుకువెళ్లారు, మిమ్మల్ని ఎక్కడ దాచారు, ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా మాకు ఒక పేపర్ మీద రాసేసి ఇవ్వండి. మేము ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మేము అండర్ గ్రౌండ్ ఆపరేషన్లో ఉంటాము అని ఆ పోలీస్ వాళ్ళు లాస్యకి చెప్తూ ఉంటారు. దేవుడా, మళ్ళీ ఇప్పుడు నేను ఇంకో గోతులో పడుతున్నానా? దీని అంతటికీ కూడా కారణం నేనే అని పోలీసులు తెలుసుకుంటారా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే, మేడం లాస్య మేడం రాసివ్వండి ఒక చిన్న కంప్లైంట్ అని అంటూ ఉంటే, ఇక వెంటనే లాస్య కంప్లైంట్ ఏదో రాసి ఇచ్చేద్దామని చెప్పేసేసి ఇక ముగ్గురు మనుషులు వచ్చారు. వాళ్ళు తనని ఇంటి దగ్గర గార్డెన్ నుంచి ఎక్కడికో తీసుకువెళ్లారు అని ఇదంతా కూడా రాసేసి ఇస్తుంది. ఇక వెంటనే తులసినేమో, మేడం మీ భర్తని వదిలిపెట్టేస్తున్నాం, తీసుకువెళ్ళొచ్చు అని అనగానే, ఏవండి ఏవండి అని అనగానే, అయిపోయిందేదో అయిపోయింది, ఈ స్టేషన్లో ఇంతసేపు ఉండటం మంచిది కాదు తులసి, పద తులసి ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే, ఇక తులసి లాస్య ఇద్దరూ కూడా నందుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఇక అనసూయమ్మ నందు, నాన్న వచ్చావా వచ్చావా అని తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. కానీ నందుకి కూడా శేఖర్ మొత్తం నిజం చెప్పేస్తాడు, లాస్య వేసిన నాటకం అని చెప్పేసేసి. ఇక ఎవరికి వాళ్ళు ఆనందంతో ఉంటారు. సరే, ఎవరూ కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, అందరికీ వడ్డిస్తాను, తినేసేసి ఇప్పుడైనా అందరూ ప్రశాంతంగా ఉండండి అని తులసి అందరికీ కూడా వంట చేసి ప్రిపేర్ చేసి తినిపించి పడుకోబెడుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఇక మన తులసి వాళ్ళ పెద్ద అబ్బాయి అభికి, అలానే ఇక అంకితకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడో పెట్టుకుంటున్నారు ఒక హాస్పిటల్ లాంటిది, ముగ్గురు నలుగురు కలిసి. దాని మూలన మేము కూడా అందులో పార్టిసిపేట్ చేస్తే మాకు కూడా మనీ వస్తుంది, ఇప్పుడైతే ఫస్ట్ మనీ ఇన్వెస్టిగేషన్ చేయాలి డాడ్ అని చెప్పేసేసి వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటారు. 25 lakhs కావాలి డాడ్ అని అనటంతో, సారీ రా అభి, నిన్నటి దాకా అయితే నా దగ్గర డబ్బులు ఉండేవి, ఒకవేళ చేసేవాడిని, కాకపోతే ఇప్పుడు నా వల్ల కాదు అని అంటూ ఉంటే ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవునరా అభి, నా జాబ్ పోయిందిరా, ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, నేను రూపాయి కూడా ఇప్పుడు సంపాదించలేను, నీకు 25 లక్షలు నేను ఎలా ఇవ్వగలను చెప్పు అని బాధపడుతూ ఉంటాడు. పక్కనే ఉన్న అనసూయమ్మ, నీ జాబ్ పోతే ఏమైందిరా, లాస్య దగ్గర ఉంటాయి కదా, లాస్య జాబ్ చేస్తుంది కదా, ఏదో రకంగా లాస్యన ఇస్తుందిలే అని చెప్పేసి అనసూయమ్మ అంటూ ఉంటుంది. వెంటనే ఆ మాటలకు నందు, అమ్మ తనది నాది ఇద్దరు జాబులు పోయినాయమ్మా, అంతేకాదు మేం చేసిన పనికి మాకు ఎక్కడా కూడా జాబ్ రాకోకుండా మా మేనేజర్ అన్ని ఆఫీసులకు మా గురించి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా త్వరగా నన్ను జాబ్లో పెట్టుకోరు, లాస్య సంగతి కూడా అంతే అమ్మా అని చెప్పేసి అనసూయమ్మకి నందు చెప్తూ ఉంటాడు. ఆ మాటలకు తులసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటండి మీరు చెప్పేది నిజమా అని అనగానే, అవును తులసి, మా ఇద్దరికి ఉద్యోగాలు పోయినాయి అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంతలో అనసూయమ్మ భర్త, అనసూయ చూసావా, ఈ లాస్య ఇంటికి వచ్చింది, ఇంటికి దరిద్రం పట్టింది, ఎప్పుడు లేని నా కొడుకు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, నా కొడుకు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రశాంతంగా చేసుకుంటున్న ఉద్యోగం కూడా ఈ లాస్య ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడైనా అర్థమైందా లాస్య ఎంత వరస్టో? ఈ ఇంటికి లాస్య ఇంట్లో ఉంటే మనకి రూపాయి కూడా కలిసి రాదు. అనసూయ, ఇంకా నువ్వు దేన్ని చూసి లాస్యని ఇంట్లో ఉంచుకుందాం అనుకుంటున్నావు? లాస్యనా ఉంటుంది, లేకపోతే మేమేనా ఉంటాం చెప్పు అనసూయ. ఇక నీవు తీసుకుంటున్న దీనికి మేమందరం కూడా తలను దించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పక్క నా కొడుక్కి ఉద్యోగం పోయింది, కోడలు ఉద్యోగం చేసి 4 రూపాయలు సంపాదిస్తూ ఉంటుంటే కోడల్ని కనీసం ఆన్లైన్ క్లాసులో చెప్పుకుంటుంటుంటే డిస్టర్బెన్స్ చేస్తూ వచ్చావు. ఇక ఏ పని చేయని లాస్యని ఇంట్లో నువ్వు నెత్తి మీద పెట్టుకుంటామంటే మేమెవరం కూడా చూసి ఉండము. అనసూయ చూడు, లాస్యను బయటకు పంపించేస్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అనసూయమ్మ ఏం చేస్తుంది అంటే, అందరూ కలిసి లాస్యను అంటారేంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇంతలో ప్రేమ్,
నాయనమ్మ ఒకటి గుర్తుపెట్టుకో, లాస్య ఆంటీ వచ్చిన తర్వాత మన ఇంటికి ఏమీ కలిసి రావటం లేదు. ముందు లాస్య ఆంటీని బయటకు పంపించండి, లేకపోతే నేను, మా మామ్, డాడ్, చెల్లి, తాతయ్యని అందరం తీసుకొని వెళ్ళిపోతాం, మీరే ఇంట్లో ఉండండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా అనసూయమ్మకు చాలా భయం వేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న అంకిత, చూడండి అమ్మమ్మ, మీకు ఈ వయసులో మా లాంటి వాళ్ళ సహాయం కావాలి, కానీ లాస్య గారిని ఇక్కడ పెట్టుకుంటే మీకు దేనికి కూడా ఆవిడ కనీసం సహాయం కూడా చేయలేదు. మీకు ఆవిడ ఒకటి కావాలా, లేకపోతే ఈ కుటుంబం అందరి సహాయం కావాలో చూసుకోండి అని అంటూ ఉంటే అనసూయకి ఒక్కసారిగా షాకింగ్ అయ్యి, చూడమ్మా లాస్య, శేఖర్ గురించి నాకు తెలుసు, కాకపోతే కొన్ని రోజులు ఓపిక పట్టి శేఖర్ దగ్గరే ఉండమ్మా, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అని అంటూ ఉంటుంది. లాస్య అనసూయమ్మ మాటలకు షాక్ అయిపోతుంది. ఇక వెంటనే చాలా నెమ్మదిగానే బట్టలన్నీ కూడా సర్దేసి లాస్య చేతికి ఇచ్చి అనసూయమ్మ లాస్యని బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి ఫ్రెండ్స్, మేము పెట్టే లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.